చికెను మటను తిన్నంత ఇష్టంగా రొయ్యల కూర మాత్రం చాలామంది తినరండి. ఎందుకు అని అడిగితే స్మెల్ వస్తూ ఉంటుంది బాబోయ్ అని అంటారు. ఎందుకుంటుందండి, వండే విధంగా వండాలి, కానీ ఏ కర్రీ అయినా సరే అదిరిపోతుంది. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2 మిరియాలు, మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా చీలికలాగా కట్ చేసుకుని వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక అర టమాటాను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని నానపెట్టిన జీడిపప్పు, కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ పట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి కొంచెం షాహీ జీరా, 2-3 పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే రొయ్యల్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కారం వేసి బాగా కలిపేసి ఎక్కువ నీళ్లు పోయొద్దు. ఈ టైంకే చక్కగా 90% వరకు రొయ్యలు అనేవి ఉడికిపోయి ఉంటాయి. ఇంకొంచెం నానబెట్టిన జీడిపప్పు కూడా వేసి ఒక అర టీ గ్లాస్ వరకు నీళ్ళని పోసి బాగా కలిపి మూత పెట్టకుండానే అలా ఉడకనివ్వండి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ కొంచెం థిక్గా అయిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపేసి దించేయండి. ఇంతే, చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. బాగుందా? ఏం కూర ఇది? Front. This one. No. No? Bitte.